For the first time, Jubilee Hills MLA Navin Yadav entered the assembly in his capacity as a legislator. He expressed gratitude to the people for giving him the opportunity to serve them. He stated that his efforts would be dedicated to solving public issues. Navin Yadav added that with the guidance and suggestions of Chief Minister Revanth Reddy, he would work to bring development to the Jubilee Hills constituency. On this occasion, he also assured that he would move forward while upholding the dignity and decorum of the House. ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తాం అధ్యక్ష. మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ